హలో పీపుల్, భారతదేశం మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచానికి నాంది పలుకుతుంది. ఇదే మన గగన్యాన్ మిషన్, భారత్ యొక్క గొప్ప స్పేస్ ప్రయాణం. 2025లో ఇస్రో అంతరిక్షంలో అత్యంత కీలకమైన ప్రయోగాన్ని చేపట్టబోతుంది. ఈ ప్రయోగంలో వ్యోమమిత్ర అనే హ్యూమనాయిడ్ రోబోను స్పేస్ కు పంపుతారు. వ్యోమమిత్ర అంటే ఇది ఒక హ్యూమనాయిడ్ రోబో. ఇది మనుషుల్ని రీప్లేస్ చేసే ఒక రోబో. ఇది మనకు ఎన్నో తెలుసుకునే అవకాశాలను ఇస్తుంది. ఇంకా రీసెర్చెస్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అయితే 2025లో ఈ రోబో స్పేస్ లో దాదాపు 170 నుండి 408 కిలోమీటర్స్ ఎత్తులో ప్రయాణం చేస్తుంది. సో ఒకవేళ ఈ టెస్ట్ సక్సెస్ అయితే 2026లో మన మనుషులతోనే స్పేస్ లో ప్రయోగాల్ని మొదలు పెట్టాలని చూస్తున్నారు. నాకు తెలిసినట్టుగానే ఇస్రో ఇప్పటికే చాలా విజయాలను అయితే సాధించింది. అయితే ఇటీవల కాలంలో ఇస్రో మొదటిసారి 2 ఉపగ్రహాలను స్పేస్ లో విజయవంతంగా కలిపింది, అంటే డాకింగ్ చేసింది. దీని మెయిన్ గోల్ ఏంటి అంటే 2035 నాటికి స్పేస్ లో భారతీయ స్పేస్ స్టేషన్ తయారు చేయాలని, ఇంకా 2040లో మనుషుల్ని చంద్రుడి మీదకి ప్రయాణించేలా చేస్తారు. దీనితో మనం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాపెస్ట్ కంట్రీగా నిలుస్తాం. ఇది మన సాంప్రదాయానికి, విజ్ఞానానికి మన దేశం అందిస్తున్న ఒక గొప్ప కృషి. గగన్యాన్ మిషన్ మన కలలను మరో మెట్టు ముందుకు తీసుకువెళ్తుంది. ఇది కేవలం ప్రయోగం కాదు, ఇది మన గొప్పతనం, మన భావితరాలకు అందించే స్ఫూర్తి. గగన్యాన్ అంటే మన కలలు ఇప్పుడు అంతరిక్షం వైపు ప్రయాణిస్తున్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్, బై బై.